100 నోలు ఒక ఎస్ నా జీవితాన్ని మార్చింది. ఒక ప్రశ్న అడుగుతాను ఫ్రెండ్స్, మీ జీవితంలో ఒక ఎస్ కోసం ఎన్ని నోలు భరించగలరు? నేను వందలు వేలు నోలు విన్నాను. 1998లో ఇరకా ఫోర్బ్స్ డైరెక్ట్ మార్కెటింగ్లో నా ప్రయాణం కొనసాగుతుంది. ప్రతిరోజు ఉదయం బ్యాగ్ తీసుకొని డోర్ టు డోర్ మార్కెటింగ్కి వెళ్ళేవాడిని. ఒకరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్ని తలుపులు తట్టానో కూడా గుర్తులేదు. ఒకరు బిజీ అన్నారు, మరొకరు ఇంట్రెస్ట్ లేదన్నారు, ఇంకొకరు డోర్ కూడా తీయలేదు. ఆ రోజు ఒక కస్టమర్ కూడా ఎంట్రీ ఇవ్వలేదు. ఆ రోజు ఇంటికి తిరిగి వస్తూ నా మనసులో ఒకటే ఆలోచన, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివిన నేను చేస్తున్న పని ఇదేనా? నేను నిజంగా ఈ ఫీల్డ్కి పనికి వస్తానా అని నన్ను నేనే ప్రశ్నించుకున్నాను. నా కాళ్ళు నడుస్తున్నాయి, కానీ నా మనసు మాత్రం ఓడిపోతుంది. అప్పుడే మా లీడర్ శ్రీధర్ గారు నన్ను చూసి దగ్గరకు వచ్చారు. నా భుజం మీద చేయి వేసి నవ్వుతూ అన్నారు, చంద్రశేఖర్, ఈరోజు వచ్చిన నోలు నీ భవిష్యత్తును నిర్ణయించవు. నువ్వు రేపు మళ్ళీ డోర్ నాక్ చేస్తావా లేదా? అదే నీ భవిష్యత్తు నిర్ణయిస్తుంది. ఆ మాట నాకు కొత్త ధైర్యాన్ని ఇచ్చింది. మరుసటి రోజు మళ్ళీ అదే ఉత్సాహంతో ఫీల్డ్కి వెళ్ళాను. ఆ రోజు ఒక కస్టమర్ ఎంట్రీ ఇచ్చాడు. ప్రజెంటేషన్ చేశాను. మా లీడర్ శ్రీధర్ గారిని తీసుకెళ్ళాను. ఆ కస్టమర్ ఎస్ అన్నాడు. అది నా జీవితంలో వచ్చిన మరో విజయానికి మొదటి అడుగు. స్నేహితులారా, డబ్బు సంపాదించే ముందు తిరస్కరణ తట్టుకోవడం నేర్చుకోవాలి. సక్సెస్ అనేది ఒక్క రోజులో రాదు. ప్రతి నో మిమ్మల్ని ఒక ఎస్కి దగ్గర చేస్తుంది. ఆగిపోయే వాళ్ళు కారణాలు వెతుకుతారు, కొనసాగే వాళ్ళు విజయాన్ని సృష్టిస్తారు. ఒక డోర్ క్లోజ్ అయితే 100 డోర్స్ ఇంకా మిగిలే ఉంటాయి. ఆగిపోయేవాడికి అదృష్టం కనిపించదు, ముందుకు నడిచేవాడికి విజయం కనిపిస్తుంది. నేను మీ సిఎస్ రావు. ఇవి పుస్తకాల్లో చదివిన పాఠాలు కావు, నా జీవితంలో చెమటతో కన్నీళ్లతో నేర్చుకున్న మనీ మ్యాటర్స్ లెసన్స్. మీ సక్సెస్ జర్నీలో నేను మీతోనే ఉంటాను. హీరో టు లెజెండ్ సిఎస్ రావుని ఇప్పుడే ఫాలో చేయండి. మళ్ళీ కలుద్దాం ఎపిసోడ్ 5లో. థ్యాంక్ యూ.